Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. ఉత్తరాఖండ్లో ఉన్న దార్చులా అనే ప్రదేశం నుంచి చైనా బార్డర్లో ఉన్నటువంటి లిపు లేక్ పాస్ వరకు ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త రోడ్వేని ప్రారంభించింది. ఈ కొత్త రోడ్వే వల్ల టిబెట్లో ఉన్న మానస సరోవర్ యాత్రకు వెళ్లే భారతీయ యాత్రికులకు జర్నీ మరింత సులువవునుంది. ప్రస్తుతం 3 మార్గాల్లో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకటేమో నేపాల్కి వెళ్ళడం, రెండోది సిక్కిం నుంచి వెళ్ళడం, మూడోది ఉత్తరాఖండ్ నుంచి వెళ్లే మార్గం. సో ఈ ఉత్తరాఖండ్లో ఉన్న మార్గం నుంచే ఒక కొత్త రోడ్ని నిర్మించింది భారత ప్రభుత్వం. ఇది ఇక్కడ జూమ్ చేసిన పిక్చర్లో చూద్దాము. ఇక్కడ దార్చులా అనే ప్రదేశం మీరు చూస్తున్నారు. ఇక్కడ నుంచి లిపు లేక్ పాస్ ఇక్కడ వరకు దాదాపు 80 కిలోమీటర్ మేర గవర్నమెంట్ కొత్త రోడ్ కన్స్ట్రక్షన్ చేసింది. ఇది చూస్తే ఇక్కడేమో చైనా, ఇటువైపు నేపాల్, ఇటువైపు ఇండియా. అంటే ఈ ట్రై జంక్షన్ వరకు ఇండియా, చైనా, నేపాల్ ఈ ట్రై జంక్షన్ వరకు మనం ఇప్పుడు కొత్త రోడ్వేని కన్స్ట్రక్ట్ చేశామన్నమాట. సో దీని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్లోని దార్చులా అనే ప్రదేశం నుంచి చైనా బార్డర్లో ఉన్నటువంటి లిపు లేక్ పాస్ వరకు కొత్తగా నిర్మించినటువంటి ఈ కొత్త రోడ్వే వల్ల వేరియస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే కైలాస్ మానస్ సరోవర్ యాత్ర గతంలో 2 to 3 వీక్స్ తీసుకునేది ఈ కొత్త రోడ్వే వల్ల జస్ట్ 1 వీక్లో కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందని ఇండియన్ గవర్నమెంట్ తెలిపింది. అట్లాగే కైలాస్ మానస్ సరోవర్ యాత్రకి సిక్కిం నుంచి, నేపాల్ నుంచి కూడా వెళ్లే అవకాశం ఉంది అని చూసాం కదా. సో సిక్కిం నుంచి వెళ్లే మార్గము, నేపాల్ నుంచి వెళ్లే మార్గంతో కంపేర్ చేసినప్పుడు ఇలా ఉత్తరాఖండ్ నుంచి వెళ్లే మార్గము చాలా షార్ట్ కట్ వే అన్నమాట. నెక్స్ట్, గతంలో సిక్కిం నుంచి వెళ్ళినా, నేపాల్ నుంచి వెళ్ళినా 20% మన ఇండియన్ ల్యాండ్ నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చేది, 80% చైనా ల్యాండ్లో మన ప్రయాణం సాగేది మన భారతీయ యాత్రికులకు సంబంధించి. ఇప్పుడు ఇది రివర్స్ అయింది. ఇప్పుడు ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళడం ద్వారా 84% మనం ఇండియన్ ల్యాండ్లో నడుస్తాము, ఇండియన్ ల్యాండ్లో జర్నీ చేస్తాము. ఆ తర్వాత కేవలం 16% మాత్రమే చైనా ల్యాండ్లో జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఈ కొత్త రోడ్వే వల్ల. నెక్స్ట్, ఈ కొత్త రోడ్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అక్కడ లోకల్లో ఉన్న దార్చులా నుంచి లిపు లేక్ పాస్ వరకు ఉన్న లోకల్ కమ్యూనిటీస్కి, లోకల్ ట్రేడ్కి ఈ కొత్త రోడ్వే ఉపయోగపడుతుందని ఇండియన్ గవర్నమెంట్ అభిప్రాయపడింది. దీనివల్ల ఆ రీజియన్లో ఎకనామిక్ గ్రోత్ జరిగే అవకాశం ఉంటుంది. మీకు తెలుసు, ఏ రీజియన్లోనైనా ఎకనామిక్ గ్రోత్ జరగాలి అంటే రోడ్ కనెక్టివిటీ అనేది వెరీ ఎసెన్షియల్ థింగ్. అట్లాగే ఈ కొత్త రోడ్ దార్చులా టు లిపు లేక్ పాస్ వరకు ఏర్పాటు చేసిన కొత్త రోడ్ వల్ల ఉన్న మరో అడ్వాంటేజ్, సెక్యూరిటీ ఫోర్సెస్, ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ట్రై జంక్షన్ ని చేరుకోవడానికి ఈజీ వే అయింది. ట్రై జంక్షన్ అంటే ఇక్కడ చైనా ఉంది కదా, ఇక్కడ నేపాల్ ఉంది, ఇటువైపు మనము ఇండియా ఉన్నాం. సో ఇప్పుడు ఈ దార్చులా నుంచి లిపు లేక్ పాస్ వరకు ఏర్పాటు చేసిన కొత్త రోడ్వే వల్ల సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి, అంటే చైనాతో మనకున్న సరిహద్దుని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము, అక్కడికి చేరుకోవడానికి, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ పాయింట్ ని చేరుకోవడానికి ఇండియన్ ఫోర్సెస్ కి చాలా తక్కువ టైం పడుతుంది ఇప్పుడు ఈ రోడ్వే వల్ల, అండ్ తక్కువ రిస్కీ కూడా. గతంలో ఈ వేలో వెళ్లే వాళ్ళు ఈ దార్చులా నుంచి లిపు లేక్ వరకు గతంలో వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సి వచ్చేది, ప్రయాణికులు కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ. వేరియస్ వెదర్ కండిషన్స్ లో అది చాలా డేంజరస్ థింగ్ లా ఉండేది. బట్ ఇప్పుడు మాత్రము ఈ జర్నీ ఈజీ కాబోతుంది. స్ట్రాటజిక్ గా ఈ రోడ్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇది. నెక్స్ట్, ఈ రోడ్ కి సంబంధించిన మరో ఇంపార్టెంట్ ఇష్యూ, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ రోడ్ ని కన్స్ట్రక్ట్ చేసింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లాంటి పాయింట్స్. క్యాబినెట్ కమిటీ ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కోసము, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కోసము 440 crore అప్రూవ్ చేసింది. సో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ ని ఎవరు ఫండ్ చేశారు అంటే ఇది ఇండో చైనా బార్డర్ రోడ్ ద్వారా ఫండ్ చేయబడింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దార్చులా టు లిపు లేక్ పాస్ రోడ్. థ్యాంక్ యూ.